రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మలక్కా స్ట్రెయిట్ మధ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. దీంతో రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఓవైపు చలి తీవ్రత, మరోవైపు వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. ఇక వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. మరి ఈ అల్పపీడన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం. ఇప్పటికే ఇటు తమిళనాడు కావచ్చు, అదేవిధంగా ఏపీ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి తెలంగాణలో వర్ష సూచన ఉందా లేదా, ఈ అల్పపీడన ప్రాంతం మరింత బలపడే అవకాశం ఉందా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే అక్టోబర్ అంతా కూడా వర్షాలతో ముగిసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నవంబర్లో కాస్త చలి తీవ్రత పెరిగింది, చలి కనిపిస్తుంది అనే లోపు మళ్ళీ అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. సో ఈ అల్పపీడన ప్రాంతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ప్రజెంట్ దాని స్టేటస్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగినటువంటి ఉపరితల చక్రవాకం ఏదైతే కొనసాగిందో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే అదే పొజిషన్ అంటే మలక్లోనే మనకి సుమారు అల్పపీడనంగా ఈరోజు కొనసాగుతుంది. సో ఇది కనుక చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి దగ్గర, సముద్రానికి దగ్గరగా ఇది అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ఇది రానున్న 48 గంటల్లో మరింత బలాన్ని చేకూరే అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారి తదుపరి గంటల్లో కూడా ఇది మరింత బలాన్ని చేకూరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. సో రానున్న 12 గంటల తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి మరింత బలపడే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ఓకే సార్, సో మరి దీని ఎఫెక్ట్ అంటే ఇప్పటికే ఇటు తమిళనాడు కావచ్చు, ఏపీ, రాయలసీమ ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి తెలంగాణకు సంబంధించి వర్షాలు ఏమైనా కురిసే అవకాశం ఉందా? ఉంటే ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని యొక్క అల్పపీడన ప్రభావం అనేది ముఖ్యంగా ఇటు కోస్టల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా ప్రభావితం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. తమిళనాడు, ఇటు కర్ణాటక, దక్షిణ కర్ణాటక, అలాగే చూసుకున్నట్లయితే ఇటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షాలు అనేవి మొదలయ్యాయి. సో అన్నమయ్య కానీ, ఇటు నెల్లూరులో కానీ, ఇటు బెంగళూరులో కానీ ఇప్పటికే 5 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు చూడొచ్చు. ఇక నిన్న మొన్నటి వరకు మనకు చలి తీవ్రత అధికంగా కనిపించింది. కాకపోతే ఈ రోజు చూసుకున్నట్టయితే చలి పెద్దగా అంత కనిపించలేదు. ఇక రాబోయే 4-5 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా శీతల గాలుల ప్రభావం అనేది ఉత్తర తెలంగాణతో పాటు ఇటు చూసుకున్నట్లయితే మెదక్, ఈవెన్ సంగారెడ్డి జిల్లాల్లో కూడా తీవ్రంగా వీసిన సందర్భాలతో పాటు ఈ యొక్క చలి తీవ్రతకు సంబంధించి కోల్డ్ వేవ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. 17, 18, 19 తారీఖుల్లో ఈ యొక్క చలి తీవ్రత అధికంగా కూడా కొనసాగింది. ఆదిలాబాద్లో మనం చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీల వరకు కూడా డ్రాప్ అయిన సందర్భం మనం చూసాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చలి తీవ్రతతో పాటు మనకు పొగమంచు కూడా అధికంగా కనిపించింది. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే చలి తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పొగమంచు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. రానున్న 4 రోజుల పాటు పొగమంచుకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? విజిబిలిటీకి సంబంధించి కావచ్చు, ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శీతల కాలంలో మనకి శీతల గాలుల ప్రభావం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లోనూ, ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కూడా మనకి ఎక్కువగా ఈ శీతల గాలుల ప్రభావం వల్ల మనకి ఎక్కువ మొత్తంలో ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్ అన్నీ కూడా దిగువ స్థాయిలో కనిపిస్తుంటాయి. కాబట్టి ఎక్కువగా ఈ యొక్క విజిబిలిటీ డ్రాప్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దీని యొక్క ప్రభావం అనేది హైవే మీద ప్రయాణించే ప్రయాణికులకి ఎక్కువగా ఇబ్బంది అనే వాతావరణం అనేది కలిగిస్తూ ఉంటుంది. 4-5 రోజుల పాటు, వచ్చే 4-5 రోజుల పాటు పొగమంచు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందా సార్? ఏ విధంగా ఉంటుంది? ఈ రోజు మాదిరిగానే ఒక విధంగా చూసుకున్నట్లయితే పగటిపూట కొంచెం సిటీల్లో ఎక్కడైతే మనకి ఇండస్ట్రియల్ జోన్స్ కానీ, ఎక్కడైతే గ్రీనరీ కానీ, వాటర్ లేక్స్ కానీ ఉంటాయో అక్కడ మనకి తేమ గాలులతో పాటు కొంచెం యొక్క దట్టమైన పొగమంచు అనేది కూడా కనిపించినప్పటికీ కూడా క్రమేపీ ఎప్పుడైతే సూర్యరశ్మి భూమిని తాకుతుందో అప్పటికి క్రమేపీ 1-2 గంటల్లో ఇది మాయమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా సాధారణ స్థాయిలోనే ఈ యొక్క పొగమంచు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఆ దిశను బట్టి, కదిలికను బట్టి కూడా మళ్ళీ
ఏమైనా వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందా సార్? దాంతోపాటు తీరం దాటే సమయంలో కావచ్చు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రతతో కూడినటువంటి తుఫాన్లను మనం ఒక విధంగా పసిగట్టడం కానీ అంచనా వేయడం అనేది చాలా సవాళ్ళతో కూడుకున్న విషయం అనే చెప్పాలి. ఒక విధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో సర్వసాధారణంగా ఎక్కువ అనుకూల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఈ యొక్క తుఫాన్లు అనేవి ఎక్కువగా ఈ యొక్క బంగాళాఖాతంలో అయితేనేమి అరేబియా మహాసముద్రంలో కానీ ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దీని యొక్క దశను బట్టి అలాగే దీని యొక్క తీవ్రతను బట్టి ఒక అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది తీరం వెంబడి కొనసాగే అవకాశం ప్యారలల్గా ఈ తీరానికి ప్యారలల్గా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి 24 కల్లా కూడా ఇది చూసుకున్నట్లయితే తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి తర్వాత ఈ యొక్క అల్పపీడన ప్రాంతం కాస్త నైరుతి బంగాళాఖాతంలో కొనసాగి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. కాబట్టి ఇప్పుడే తర్వాత క్రమేపీ ఈ యొక్క బలాన్ని కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇటు తీర ప్రాంతాలలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రజెంట్ వచ్చే 4-5 రోజులు చలి తీవ్రత తగ్గుతుంది, పొగమంచు తీవ్రత పెరుగుతుంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదరికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.